హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరెవరికి కాఫీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. ఈరోజు అయితే నేను ఒక కోల్డ్ కాఫీని పరిచయం చేయబోతున్నా అండి. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బ్లెండెడ్ కాఫీ లేదా కోల్డ్ కాఫీ అని ఈ విధంగా హార్ట్ షేప్లో డిజైన్ చేసి ఇస్తూ ఉంటారు. చాలా ఫేమస్ కదా. దానికోసం నేను వచ్చేసి నెస్కాఫే సన్ రైజ్ కాఫీ పౌడర్ని తీసుకొని ఒక బౌల్లో తగినంత చక్కెర తీసుకున్నానండి. ముందుగా బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ని తగినంత పోసేసి బ్లెండర్ సహాయంతో బ్లెండ్ చేసేసాను. మిక్సీ ఒకవేళ బ్లెండర్ అవైలబిలిటీలో లేకపోతే మిక్సీ యూజ్ చేసేసుకోండి. 5 to 10 minutes మనం మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేయడం వల్ల ఒక నురుగ లాంటి టెక్స్చర్ అయితే వస్తుందండి. ఆ నురుగును వచ్చేసి ఒక గాజు గ్లాస్లో లేదా కాఫీ కప్లో తీసేసుకోండి. అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ను వేసేసి అలాగే ముందుగా బాయిల్ చేసుకున్న మిల్క్ను కూడా పోసేసేయండి. ఎంతో టేస్టీగా కళ్ళకు అట్రాక్షన్గా ఉండే ఫోమ్ టైప్ కాఫీ అండి. దీన్ని కోల్డ్ కాఫీ అని పిలుస్తాము. రెడీ అయిపోతుంది. అది కూడా ఇంట్లోనే ఇలాంటి కాఫీ మనకు దొరుకుతుంది అంటే ఎవరు కాదంటారు చెప్పండి. ఇంకా మనకుండే ఇప్పుడు బిజీ లైఫ్ కానీ వర్క్ టెన్షన్స్ వల్ల కాఫీ ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరి కాఫీ అయితే తాగాల్సి వస్తుంది. సో ప్రతిసారి రొటీన్గా సేమ్ కాఫీ కాకుండా అప్పుడప్పుడు జస్ట్ ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ ఉంటుంటే అదే మనకు కూడా నచ్చుతుంది. ఓకేనా. ఎంత క్రీమీ టెక్స్చర్ ఉంటుందంటే కాఫీ తాగేటప్పుడు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇంకా మనము అట్రాక్షన్ కోసము కళ్ళకు కానీ నోటికి టేస్ట్గా అనిపించకపోవడం పైనుంచి కాఫీ పౌడర్ను ఏదో మీకు నచ్చిన షేప్స్లో మాత్రం కాఫీ పౌడర్ను డిజైన్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే హార్ట్ షేప్లో తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.